క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి గణపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేచారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘన కార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక, మహిమతో మిమ్మల్ని నింపునుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు శుభవచనం కొరకు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుమో, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ప్రభు చెప్పన్న మాట, మీకు మేలు కలుగును. ఈరోజు మీకు మేలు కలుగునుగాక. ఈ ఉదయకాలం లేచి శుభవచనం వింటున్న మీ జీవితంలో ప్రభు మీకు మేలు చేయునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మేలు చేసేవాడు కదండి. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఆయన ఆశ్రయించిన వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం చెప్తుంది. ప్రభు ఈరోజు మీ జీవితంలో మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మేలుతో మీ హృదయములు తృప్తిపరచునుగాక. ఆమేన్. మీకు మేలు కలుగున నీతిమంతులతో. ఎవరు నీతిమంతులు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడైన యేసయ్య రక్తంలో ఎవరైతే తమ పాపములు కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారై యేసు ప్రభు సంఘంలో చేర్చబడతారో అట్టివారే నీతిమంతులని వాక్యం చెప్తుంది. ఒకప్పుడు మనం ఎవరు నీతిమంతులం కాదండి. అనీతిమంతులమైన మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి, పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా మన కొరకై రానయ్య ఉన్నాడు. ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తము అనీతిమంతులమైన మనల్ని కడిగి పవిత్రులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. ఎప్పుడైతే మనం ప్రభు రక్తంలో మన పాపమును కడుక్కొని విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించి ముందుకు నడుస్తామో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడిన మనకు ఖచ్చితంగా ప్రభు మేలు చేయునుగాక. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పము. ప్రభు చెప్పమన్న మాటే మీతో చెప్తాను. ఎవరైతే ప్రభు కోసం నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారో, పరిశుద్ధమైన శ్రేష్టమైన భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారో, ప్రభు మీకు మేలు చేసి మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకరియా ఎలిజబెతులు దంపతులు మనకు తెలుసండి. వారి గురించి బైబిల్లో రాశారు. వారు నీతిమంతులై దేవుని దృష్టికి నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకుంటున్నారు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నీతిమంతులుగా జీవించారు. వారు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అయితే వారికి ఒక కొరత ఉందండి. వారు ఇంకా దేవుని సేవలో కూడా ఉన్నారు. వారి కొరత ఏంటో తెలుసా? వారికి పిల్లలు లేరు. బహుకాలము గడిచిన వృద్ధులు, ఒకవైపు వృద్ధాప్యం, ఒకవైపు పిల్లలు లేరు. ఎలిజబెత్ గొడ్రాలు, అవమానం. అయినప్పటికీ వారు నీతిమంతులుగా జీవించారు, పరిశుద్ధంగా బ్రతికారు, దేవుని కోసం యథార్థంగా జీవించారు. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకున్నారు. ప్రభు చూశాడండి. ఆయన చెప్పాడు కదా మాట, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పమని చెప్పాడు కదా. ప్రవక్త ఏనాడో క్రీస్తు పూర్వమే రాశాడు కదా ఆ మాట. చూశాడు ప్రభు. వారి నీతి కలిగిన జీవితాన్ని చూసిన ప్రభు
ఒకరోజు జకరియా ప్రార్థనలో ఉండగా గబ్రియేలు దేవదూతను పంపించాడు. దేవదూత వచ్చి, జకరియా నీ ప్రార్థన వినబడినది, దేవుడు నీకు ఆశీర్వాదకరమైన కుమారుని ఇవ్వబోతున్నాడు. ఆ కుమారుడు కూడా మామూలు కుమారుడు కాదు, ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు, దేవుని నామం ఘనపరచబడుతుంది, అతని ద్వారా ఇంకా సేవ విస్తారంగా జరుగుతుంది. ప్రభు నీతిమంతులకు మేలు చేసేవాడు. ఎన్ని అవమానాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎవరైతే దేవుని ఎదుట నీతిమంతులుగా నడుచుకుంటారో, నిరపరాధులుగా జీవిస్తారో, ఆయన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున ఆయన దృష్టికి నీతిగా నడుచుకుంటారో, దేవుడు ఖచ్చితంగా మేలు చేయునుగాక. జకరియా ఎలిజబెత్తుల జీవితంలోనే కాదండి, యోసేపు మరియమ్మలు కూడా నీతిమంతులని రాశారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు నీతిమంతుడు, నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎక్కడ తనలో ఏ పాపం లేదు. ప్రభు కోసం ఒక ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించారు ఇద్దరు, యోసేపు మరియమ్మలు. అందుకని ప్రభు ఆ యవనస్తులైన దంపతులను వాడుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రావటానికి వారిని ఒక పుణ్య దంపతులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వారిని దృష్టించాడు కదండి. మరియమ్మంటది, ఆయన దృష్టి కదా నా మీద పడింది, ఆయన కరుణా కటాక్షము నా మీద పడింది. ఎవరైతే నీతి కలిగి నడుచుకుంటారో దేవుని కనుదృష్టి, దేవుని కటాక్షము వారి మీద ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు, వారికి మేలు చేస్తాడు. ఆ సంతానంలోనే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు, ఇదిగో ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన మానవుడిగా ఆ దంపతుల్లో నుంచి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. వారిని వాడుకున్నట్టుగా, ఒక సాధనాలుగా ఆయన ఈ లోకానికి రావటానికి మరియమ్మను వాడుకున్నట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధమైన జననముతో ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఎంత గొప్ప దేవుడు! నీతిమంతులకి మేలు చేసే దేవుడు. నీతిమంతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మానోహ భార్య కూడా వారు నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు. నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు. వారికి కూడా ఒక కొరత ఉంది, పిల్లలు లేరు. కానీ దేవుడు వదిలిపెట్టలేదండి. వారి ప్రార్థన విని వారి ప్రార్థన విని వారిని దేవుడు దర్శించి నాజీరు చేయబడిన కుమారుని ఇచ్చాడు, సంసోన్ని కదా. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పము. ఈరోజు దేవుడు ఎవరైతే దేవుని కోసం నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు, నీతి అనే మాటకు ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటారు. రైచియస్నెస్ అనే మాటకు కరెక్ట్ అర్థమైందంటే, సరైన అర్థమైందంటే, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. దేవునితో సరి అయిన సంబంధం ఎవరికైతే ఉంటుందో, దేవునితో ఎవరికైతే సరి అయిన సంబంధం కలిగి ఉంటుందో వారు నీతిమంతులు, నీతి కలిగిన జీవితాన్ని జీవించేవారు. ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు యేసు ప్రభుతో సరైన సహవాసం ఉందా? సరైన సంబంధం కలిగి జీవిస్తున్నావా? యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనల్ని వెదకి రక్షించుకుంటూ ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకై కల్వరి శిలువ తన ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టి ఆయన మనల్ని విమోచించాడు కదండి. మనకు విడుదలిచ్చాడు. పాపం నుండి, శాపం నుండి, లోక సంబంధమైన దుర్నీతి నుండి విడుదల ఇచ్చి విలువ పెట్టి కొన్నాడేసయ్య. ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచి నడుస్తున్న మనకు మేలు చేసేవాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరైతే నీతిమంతులుగా నడిచారో, అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాముకు దేవుడు మేలు చేయలేదా? ఇస్సాకు, రెబ్కాలు నీతిమంతులు, దేవుడు వారికి మేలు చేయలేదా? కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా నీతిమంతులకు మేలు కలుగునో, వారు తమ క్రియల ఫలం అనుభవిస్తారు. వారి నీతి వారిని రక్షిస్తుంది, వారి నీతి వారిని వెలుగులోకి నడిపిస్తుంది, వారి నీతి వారిని అనేక జనుల ఎదుట దేవునికి మహిమకరంగా నిలబెడుతుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాలం దేవుడు మీకు మేలు చేసి, మీ కుటుంబాలకు మేలు చేసి, ఆయన కొరకు నీతిమంతులుగా జీవిస్తున్నారు కాబట్టి నీతి కలిగిన మీ ప్రవర్తన, సత్ప్రవర్తన, మోయాబీరాలైన అన్యురాలు రూతు యొక్క సత్ప్రవర్తన, నీతి కలిగిన జీవితం రూతుకు మేలు చేసినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు వారి వంశావల్లోకి నడిపించినట్టుగా మనం ప్రభు కోసం ఎంత నీతిగా, భక్తిగా జీవిస్తామో ప్రభు ఈరోజు ఖచ్చితంగా మీకు మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.
ఈరోజే దేవుని యొక్క మేలు మీరు అనుభవించుదురుగాక. మీ కుటుంబాల మీద దేవుని మేలు కలుగునుగాక. దేవుని మేలుతో మీరు తృప్తిపరచబడుదురుగాక. యేసయ్య మేలుతో మీ కుటుంబాలు దీవించబడునుగాక. ఆయన మేలుతో మీరు మీ పిల్లలు అభివృద్ధి పదవులో నడుచుదురుగాక. మీకు కృప కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యాన్ని దీవించయ్యా. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. మీరు చెప్పమన్నారు, చెప్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే మీకోసం నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారో ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి పిల్లల విషయంలో ఈరోజు మీరు మేలు చేసి ఆశీర్వదించుదురుగాక. వారికి మీ మేలు కలుగునుగాక. మేలుతో వారి హృదయాలు తృప్తిపరచబడునుగాక. మేలుతో వారు దీవించబడుదురుగాక. సహాయం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వంటి బాగు చేయండి ప్రభా. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాన్ని దీవించండి ఆయన ప్రభా. ఈ దినం మా బిడ్డలు ఎదుర్కొనే ప్రతి శోధన, కీడు, దుష్టుడు అపాయం తప్పించి పనిపాట్లన్నింటిలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతుల కష్టార్జితంలో నీ బిడ్డలను అంతకంతగా ఆశీర్వదించి ప్రయాణాలు సఫలం చేసి నీ బిడ్డలపై, కుటుంబాలపై మీ దీవులు కుమ్మరించమని, మేలు చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనాలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు దైవజనులందరికీ ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. మన యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే. ప్రతిరోజు ఉదయం శుభవచనం వస్తుంది. మీరు చూడటమే కాకుండా 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా దీన్ని ప్రమోట్ చేయండి. యేసయ్య దీవెనలు మీ మీద సమృద్ధిగా ఉండునుగాక. ఈరోజు సాయంత్రం 7 గంటలకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడింది. ఆసక్తి కలిగి మీరందరూ కుటుంబాలతో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.